నేపథ్యంలో పార్టీ పరంగా ఇచ్చి వెళ్ళాలని అనుకుంటున్నారు. విపక్షాలు అయితే ఆ రకంగా వెళ్తే బీసీలో ఒప్పుకోరు, మేము ఒప్పుకోమని అంటున్నారు. ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి ఈ విషయంలో? అందరికి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. మీకు నమస్కారం. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బృందం ఢిల్లీకి వెళ్లే విషయాలలో సంస్థాగత అంశాలు ఒకటి ప్రధానమైన అంశము. మేము డిసిసిలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ సంబంధించి దాని సమావేశం ఖర్గే గారితో జరగాల్సి ఉంది, కేసీ గారితో. మొన్న కేసీ గారితో జరిగింది, వాస్తవంగా ఖర్గే గారితో జరగాల్సింది. ఫైనల్ ఈ 10 రోజులలో డిసిసి కొత్త అధ్యక్షులు వచ్చే అవకాశం ఉంది. అది ప్రధానమైనటువంటి అంశము. దాంతో పాటు మిగతా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద కూడా చర్చ జరుగుతుంది. జూబ్లీ హిల్స్ మీద జరుగుతుంది. తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించి కూడా చర్చ జరగవచ్చు. అయితే 42% రిజర్వేషన్ విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత కారణంగా ఇవాళ ఉన్నటువంటి అంబిగ్యూటీ ఉంది. సో క్లారిటీ లేని కారణంగా దాని మీద కూడా పెద్ద చర్చ జరిగే అవసరం ఉన్నది. పార్టీ లైన్ అయితే చాలా స్పష్టము. మందకృష్ణ గారు అన్నట్టుగా మందకృష్ణ గారు అన్నది ఈ చర్చకు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ బీసీ రిజర్వేషన్స్ గురించి చర్చ జరుగుతుందంటే దానికి ప్రధానమైనటువంటి భూమిక కాంగ్రెస్ యొక్క పాలసీ డిసిషన్. అది రాయ్పూర్ అండ్ ఉదయపూర్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాన్ని ఫాలో అప్ గా రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి ఒక ఉద్యమం. బీసీలకు న్యాయం జరగాలి, ఓబీసీలకు న్యాయం జరగాలనేటువంటి ఒక ఉద్యమ రూపంలో ఆయన తీసుకున్నాడు. దాన్ని మా ఓబీసీ డిపార్ట్మెంట్ గా నేను కూడా దాని ప్రధాన కార్యకర్తగా ఉన్నాను. ఓబీసీ డిపార్ట్మెంట్ కు మేము ఓబీసీ డిపార్ట్మెంట్ లో చాలాసార్లు డిస్కస్ చేసిన దానికే ఇవాళ దేశం మొత్తం మీద కానీ లేకపోతే మన రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో ఇంకొక హాట్ గా ఈ చర్చ జరుగుతుంది. అయితే 42% విషయంలో కోర్టులో ఉన్నటువంటి అడ్డంకి కారణం నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీ టీవీలో కూడా చెప్పాను. ఇది అంటే సో కాల్డ్ ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయం వస్తే ఏ రాజ్యాంగం అడ్డు రాలేదు, ఏ 50% అడ్డు రాలేదు, ఏ 9th షెడ్యూల్ అడ్డు రాలేదు, ఏ కోర్టులు అడ్డు రాలేదు, ఏ పార్టీలు అడ్డు రాలేదు, ఇంక్లూడింగ్ ద కాంగ్రెస్ పార్టీ. ఎవ్వరు అడ్డు రాలేదండి. కానీ ఇవాళ దేశంలో 60% ఉన్నటువంటి బీసీ జనానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇచ్చేసరికి కోయిలబన్నోడు కూడా లేచి వచ్చి కోర్టులలో కేసులు వేస్తున్నారు. ఆ కేసుకు తలా తూక లేకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి ఆధిపత్య కులాల పెద్దలు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా చట్టాలు కూడా దానికి వర్డిక్ట్ కూడా ఇస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే కేంద్రంలో మా అదృష్టమో దేశం యొక్క అదృష్టమో ఒక బీసీ బిడ్డ దేశ ప్రధానిగా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఆయన బీసీల పక్షాన ఇప్పటిదాకా నిలబడలే. మరి ఆయన దిగిపోయే లోపల ఎప్పుడన్నా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నేను బీసీ బిడ్డను కాబట్టి బీసీలకి చేస్తా అని అంటాడా, కనీసం అన్న అంటాడా, లేకపోతే చేస్తాడో వేచి చూద్దాం. దానికి సంబంధించి అయితే బీజేపీ చెప్తున్నటువంటి దాని ప్రకారము, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారము వాళ్ళు కులగణన చేసిన తర్వాత మేము ఎట్లా చేస్తామో చూడని చాలా గొప్పలు చెప్తున్నారు. ఆ గొప్పగా జరగాలనుకుంటున్నా. నేను పార్టీ ఏది ఇచ్చింది అనేది కాబట్టి నాకు సంబంధం లేదు. నేను ఒక బీసీ బిడ్డగా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక శాతం ఉన్నటువంటి జనాలకు న్యాయం జరిగే సమన్యాయం, అది కూడా నేను కొత్తగా సపరేట్ గా కోరుకోవటం లేదు. అంబేద్కర్ చెప్పినటువంటి సమన్యాయం జరగడం కోసం ఏ పార్టీ ముందుకు వచ్చినా కూడా మనం ఆహ్వానించాలి. మోడీ గారు అందరికన్నా ముందు రావాల్సి ఉండే ఈ 10 ఏళ్లలో, కానీ ఆయన రాకపోవడం అనేటువంటి దురదృష్టకరం. అది కాకుండా ఆయన పైపెచ్చు బీసీలను వెన్నుపోటు పొడుస్తూ ఆయన ఓసీలకు సంబంధించినటువంటి 10% రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటి చాలా గర్హనీయమైనటువంటి విషయము, చాలా బాధాకరమైన విషయం. పోనీ అది ఇచ్చినారు, జీవో జీనేది వాళ్ళు బతకాలి మనం బతకాలనేది మా ఉద్దేశం. సో వాళ్ళు 10% కదా 7%, 6% ఉన్నా 10% ఇచ్చినా పర్వాలేదు. మేము ఒప్పుకున్నాం అందరం కూడా. ఏ కోర్టులకు పోలే, ఎక్కడ ధర్నాలు చేయలే, ఏ పికెటింగ్ చేయలే, ఏ రాజీనామాలు చేయలే.
అందరం కూడా సర్వోదయంతో సరే ఇచ్చినారు కదా, అందులో ఉన్నటువంటి పేదలు ఎంతమంది 2% కూడా ఉండకుండా 10% ఇచ్చినా కూడా ఒప్పుకున్నాము. ఇలా ఎస్సీలకు ఎస్టీలకు కంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి ఓసీలకు ఇలా ఉద్యోగాలు వచ్చినాయి. మన స్టేటే దానికి ఎగ్జాంపుల్. అయినా మనం అందరం కూడా జియోజీ అనేదో దాని కింద వాళ్ళని ఒప్పుకున్నాం. మరి ఆ వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు ఎందుకు అంత అక్కస్తోటి మిగతా వాళ్ళకి వస్తుంటే ఆపుతున్నారో, పోనీ ఇది ఆపడం వల్ల వాళ్ళకి ఏమైనా వస్తుందంటే అది కూడా లేదు. తను తినడు దానం చేయడని ఒక సామెత ఉందండి. అట్లా ఉంది ఇలా ఓసీ సంఘాలకు సంబంధించి, ఓసీలకు సంబంధించి, ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి జడ్జీలకు సంబంధించి, కోర్టులకు సంబంధించి ఈ విధంగా ఉంది. అంతిమంగా వెంకటస్వామి గారు, రాజకీయ పార్టీల నాయకులే కేసులు వేస్తున్నారు అంటున్నారు. మీరు ఆయా సంఘాలను అంటున్నారు కానీ సంఘాల వరకు ఎవరు కూడా కేసులు వేసే ఉద్దేశాలు ఎక్కడ కనబడట్లేదు. రాజకీయ పార్టీలే వేయిస్తున్నాయి. ఇటు విపక్షాలు అయితే ఏకంగా రేవంత్ రెడ్డి గారే వేస్తున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి కేసులో. మొన్న వేసినవన్నీ సంఘాలే అండి. మొన్న వేసిన సంఘాలే. ఇంతకు ముందు లాస్ట్ టైం టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు టిఆర్ఎస్ కూడా కొంత ప్రయత్నం చేసింది. ఆ గవర్నమెంట్ కూడా అప్పుడు కూడా కోర్టులో కేసు వేసింది. ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళే, ఆ ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళే వేసినారు. అది ఆన్ రికార్డ్ ఉన్నది, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. సో సామాజిక ఉద్యమకారులు ఏం కాదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత సమాజ ఉద్యమకారులే వేసినారు. సో అదేంటంటే తనకు కావాలని కోరుకోవడం న్యాయం అండి, కానీ వేరేవానికి ఇవ్వకూడదని కోరుకోవడం అనేటువంటిది జంగిల్ న్యాయం అయితే. ఇలా జంగిల్ రాజ్యం లాగానే అట్లాగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. సో మేము చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ డిసిషన్ కింద మేము ప్రయత్నాలు చేసినాం. ఇక్కడ వెంకరెడ్డి గారు కొన్ని విషయాలను లేవనెత్తినారు. ప్రయత్నంలో చిత్తశుద్ధి లోపం ఇప్పుడు ఒక్క నిమిషం. వెంకరెడ్డి గారు కొన్ని విషయాలు డెడికేషన్ కమిషన్ అది ఇదని కొన్ని లోపాలను ఇట్లా ఉన్నాయి అనేటువంటి ఎత్తి చెప్పినారు. నేనేమంటున్నానంటే వెంకరెడ్డి సాబ్కు వాళ్ళు చాలా విషయాలు లేవనెత్తినారు కదా. కిషన్ రెడ్డి గారికి ఏం లెక్కలు వస్తాయో నాకు తెలియదు కానీ వారు లెక్క చెప్పినారు 10% ఉన్నారు అని. నేనేమంటున్నా అంటే 56% ఈ జనాల మేడం గారు కూడా ఇందాక చెప్పినారు 56% ఉన్నారు. 56%లో ఒకవేళ మేము ఇప్పటివరకు అయితే అది కేటగిరికల్ గా చేయలేదు. సో అందులో 2% కంటే ఎక్కువ లేదు. మేము అన్నటువంటి 42లో కూడా 2% కన్నా ఎక్కువ ముస్లిం ఉండదు. కానీ బీజేపీ వాళ్ళు దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు 10%. ఒకవేళ 10% అనుకో, 56% లో 10% తీసేసి బండి సంజయ్ కారాలు మీరాలు దూరినట్టుగా మీసాలు దువ్వినట్టుగానే, లేకపోతే కిషన్ రెడ్డి గారు డాంబికాలు పలికినట్టుగానే ఆ 10% తీసేసి 46% కు మోడీ గారిని ఒప్పించి మెప్పించి తీసుకొస్తే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి లేదా మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు, ఈ బీసీ ప్రజలు నీరాజనం పాడతారు. ఇప్పుడు బీసీలు అంటోళ్ళు ఒక పార్టీ తోటి ఏం లేరు, అన్ని పార్టీలలో ఉన్నారు. అన్ని పార్టీలలో ఉన్నా కూడా ఒక మాట ఏం చెప్తున్నారంటే బయట ఉన్నోళ్ళు అంతకంటే ఎక్కువ మంది బయట ఉన్న న్యూట్రల్స్ అందరూ ఒకే మాట చెప్తున్నారు, ఎవరైనా ఇవ్వండి కానీ న్యాయబద్ధంగా ఇవ్వండి అనుకుంటారు. అది ఎవరికైనా ఇప్పుడు ఎవరికి మొత్తం క్రెడిట్ పోదండి, 100% క్రెడిట్ ఎవరికి పోదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో వాళ్ళకు కూడా క్రెడిట్ వస్తుంది, మాకు కూడా క్రెడిట్ వస్తుంది, మిగతా వాళ్ళ కొట్లాడిన వాళ్ళు అందరికీ వస్తుంది. కొట్లాడినలోకి వస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఇస్తే తెలంగాణ ఇచ్చినందుకు మాకెంత క్రెడిట్ వచ్చిందో, తెలంగాణ తెచ్చినందుకు వాళ్ళకి ఎంత క్రెడిట్ వచ్చిందో కూడా చూసినాం కదా మనం. అంటే అందరికి క్రెడిట్ వస్తుంది. కాబట్టి నేను ఈ సమన్యాయం దాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఒక అడుగు ముందేస్తే డెఫినెట్ గా దీనికి ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది. ఆ దిశగా వాళ్ళు అడుగులు వేస్తారని నేను ఆశిస్తున్నా, అభ్యర్థిస్తున్నా కూడా. ఓకే వెంకటరెడ్డి గారు. రైట్. మల్లేశ్వర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. నమస్తే మల్లేశ్వర్ గారు. మల్లేశ్వర్ గారు, మీరేం చెప్తారు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక బీసీ రిజర్వేషన్ లో పార్టీ పరంగా అమలు చేసి ఎన్నికలకు వెళితే పబ్లిక్